ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం రామాపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు. పుర్లరా, దేవుడు ఉదయకాలం ఆయన మిమ్మల్ని స్థిరపరచువాడై ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు దావీదుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతతిని ఇచ్చించి రాజ్యం స్థిరపరచు. గొర్రెలు కాపురైన దావీదుని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టి, అంతేకాదు నీ సంతానమును నేను హెచ్చించి వారికి రాజ్యమును స్థిరపరుస్తానని వాగ్దానం చేసి నెరవేర్చినటువంటి మహాదేవుడు, దీనులను లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేటువంటి మహాదేవుడు, స్థిరపరచువాడు. దావీదు వంశాన్ని తరతరాలకు ఆశీర్వదించి ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండేటట్లుగా వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు ఈ ఉదయకాలం ఆయన్ని సంతానం ఇచ్చించి ఈ భూమి మీద స్థిరపరిచేవాడై ఉన్నాడు. అలాగే నోవహుతో దేవుడు నీతో నా నిబంధన స్థిరపరచుచున్నాను అంటాడు. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. నోవహు కుటుంబం పట్ల దేవుడు నిబంధన స్థిరపరిచి ఆ జలప్రలయం నుంచి దేవుడు తప్పించి భూమి మీద మరి దేవుని యొక్క కృప పొందిన కుటుంబముగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగా కావాలి. పరిశుద్ధుడు వాడి తండ్రి, ఉదయకాలం నాయన నీ కొందరిని స్థిరపరుస్తానని వాగ్దానం చేశావు తండ్రి. దీనులైన బలహీనులైన బిడ్డను ప్రభువా నీ లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో పెట్టినటువంటి మహాదేవుడు దావీదుతో వాగ్దానం చేశావు. నీ సంతానం హెచ్చించి రాజ్యం అనుగ్రహించి నేను వారిని స్థిరపరుస్తున్నాను అన్నావు నాయన. గొర్రెల కాపరిన దావీదుని వారి సంతతిని హెచ్చించి సింహాసనం కూర్చోబెట్టినట్లుగా నాయన ఉన్నతమైన స్థితిలోనికి వారిని హెచ్చించినట్లుగా నాయన ఈ కాలం ప్రార్థన ఏకమిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాల్ని, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఉదయకాలం ఎక్కడైతే మందిరాలని ఆరాధన జరుగుతున్నాయి, ప్రతి ఆరాధన స్థలాలను ప్రభువా ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. సంఘ బిడ్డలని, వారి కుటుంబాలను, వారి బిడ్డలని నాయన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వదించి ఇచ్చించి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.